ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ అబ్డామిన్ ఏరియా అంతా కూడా చాలా మందికి ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అవునమ్మా. మరి ఆ ఏరియానంతా కూడా ఫ్లెక్సిబుల్ గా చేసి మొబిలిటీని పెంచుకోవాలనుకున్నా, ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నా కూడా ఎలాంటి వ్యాయామాలు చేయాలో చెప్తారా? అలాగేనమ్మా, చాలా మందికి ఫిట్ గా ఉండటం ఇష్టం. మరి ఆ ఫిట్నెస్ అంటే బాడీ ఫిట్ గా ఉంటే ఫిట్నెస్ అంటారు. అంటే మైండ్ కూడా ఉండాలి, కానీ ముందు సౌండ్ బాడీ కావాలి కదా. అందుకని దానికోసం ఫిట్నెస్ ని పెంచే స్పెషల్ వ్యాయామాలు, ఏ ఒక్క ఎక్విప్మెంట్ కానీ, రోప్స్ కానీ, స్టిక్స్ కానీ, సాధనాలు లేకుండా శరీరాన్నే కొన్ని భంగిమలు పెట్టి మూమెంట్ ఇస్తూ చేసుకెళ్ళిపోతే ఫిట్నెస్ సెల్ఫ్ గా డెవలప్ అవుతుంది. అలాంటి టెక్నిక్ ఏదో చూడండి. పొట్ట కండరాలు బలపడటానికి ఉపయోగపడే 3 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ముందుకు వంగి అశ్వసంచాలనాసనం చేసే పద్ధతిలో 2 చేతుల మధ్యలో కుడికాల్ని ముందు పెట్టేస్తాం. ఆ తర్వాత కుడికాల్ని మడిచి పక్క కానేటట్లుగా అట్లా ఆనాలి. ఎడమ కాలు వెనక ఉంటుంది అట్లా. ఆ తర్వాత ముందుకు మనం వంగి తల నేల కానేటట్లు అట్లా చేయాలి. తర్వాత కాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఈసారి ఎడమ కాలుని 2 చేతుల మధ్యలోకి తీసుకొచ్చేసి నడుమునట్లా వెనక్కి విరిచేస్తాం. ఇట్లా ఒకసారి కుడికాలు ముందుకి, మరోసారి ఎడమకాలు ముందుకి, ఇట్లా ఆల్టర్నేటివ్ లెగ్స్తో ఈ మూమెంట్ చేస్తూ ఉంటే ఈ కాళ్ళు వెనక నుంచి ముందుకి ఇట్లా తీసుకొచ్చినప్పుడల్లా పొట్ట భాగంలో కండాలన్నీ బాగా బలపడతాయి. కాలు అట్లా పెట్టిన తర్వాత 2 చేతుల్ని స్ట్రెయిట్గా చేసి మనం మెడని వెనక్కి విరిచి అట్లా ఉండాలి. ఆ భంగిమ పెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ సాధారణ భంగిమను ఇట్లా పెట్టేస్తాం. కంటిన్యూస్గా అట్లా మూమెంట్ లాగా ఈ విధానంలో చేస్తే బాగుంటుంది ఫలితం. అది కూడా ఇక రెండవది, మనం వెల్లకిలా పడుకుంటాం. 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి చేతులు కూడా చాపేస్తాం. ఎడమ కాలుని స్ట్రైట్గా పైకి లేపి కుడి కాలుని అట్లా కింద నుంచి పై వరకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు కుడి కాలు మూమెంట్ మనం కింద నుంచి పైకి అట్లా తీసుకెళ్తాం. ఎడమ కాలు మాత్రం స్ట్రైట్గా లేపి అట్లాగా ఉండాలి. ఈ కాలు కదపటం ద్వారా రైట్ లెగ్ మూమెంట్ వల్ల రైట్ సైడ్ పొట్ట కండాలన్నీ బలపడుతూ ఉంటాయి. ఇలా కొన్నిసార్లు చేసేసరికి బాగా పెయిన్, స్ట్రెయిన్ అనిపిస్తుంది. ఈసారి కుడి కాలుని పైకి లేపి స్ట్రైట్గా ఉంచుతాం. ఎడమ కాలుని స్ట్రైట్గా చాపేసి పైకి కిందకి ఎడమ కాలు మూమెంట్ ఇందాటి వల్ల ఇప్పుడు అట్లా చేయవలసి ఉంటుంది. ఇలా చేసేటప్పుడు కండాలని బాగా పెగ తీసినట్టుగా అట్లా పెట్టి ఆపితే తప్ప ఆ యాంగిల్లో కాళ్ళను ఆపలేము మనం. కాబట్టి దానివల్ల పొట్ట కండాలకి మంచి లాభం చేకూరుతుంది. ఇక 3వ వ్యాయామం, పర్వతాసనంలాగా శరీరాన్ని అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత కుడి పాదాన్ని ఎడమ పాదానికి ఇటువైపు తీసుకొచ్చి అలా పెట్టి కాళ్ళను మెలికివేసినట్లు అవుతుంది. తర్వాత చేతుల్ని, నడుమును కూడా ఎడమ వైపుకి ట్విస్ట్ చేస్తాం. చేతుల మీదే బరువంతా ఆగి ఉంటుంది. అలాగే హోల్డ్ చేసి కదలకుండా ఉంటాం. మరి ఇంత బరువుని ఇలా పక్కకు బెండ్ చేసి ఆపించడం వల్ల పొట్ట కండాలు బాగా ట్విస్ట్ అవ్వటం వల్ల పొట్ట భాగంలో కొవ్వు బాగా కరగటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈసారి ఎడమ కాలుని కుడి పాదం పక్క నుంచి అట్లా జరిపి ఆనిస్తాం. ట్విస్ట్ చేశాక కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేస్తాం, నడువుని, మెడనన్నిటినీ కూడా. మరలా రెండోసారి అదే విధంగా రిపీట్ చేస్తే బాగుంటుంది. ఇట్లా 3-4 సార్లు అయినా చేయొచ్చు. కుడివైపుకి ఎడమవైపుకి అట్లా ట్విస్ట్ చేస్తూ ఉంటాం. పొట్ట కండాలకి బలాన్ని చేకూర్చే వ్యాయామాలు ఇప్పుడు వరకు చూశారు కదండి. డాక్టర్ గారు చూపించిన విధానంలో గనక కోర్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే గనక ఫిట్నెస్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. మరి ఆయన చెప్పినట్టుగా ఫిట్ బాడీ ఉంటేనే ఫిట్ మైండ్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కాసేపు వ్యాయామాలు చేయడానికి అందరూ ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.